రేషన్ పంపిణీ వాహనాలతో ఎండియూ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ వాహనాలను కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉంచి నిరసన తెలిపారు. ఓ ప్రభుత్వమా పొట్టకొట్టొద్దు, మా జీవనోపాధి తీసేసి నిరుద్యోగులుగా మార్చొద్దు అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులకు వైసీపీ నేతలు మద్దతు పలికారు. ఇంటింటికి రేషన్ సప్లై చేస్తున్నారు. వారు తమకున్నటువంటి ఉపాధిని కోల్పోతున్న సందర్భంగా వారు చేస్తున్నటువంటి ధర్నాకి పూర్తి స్థాయి మద్దతు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అని కంటే నారాసురుడు అంటే నిజంగా ఆయనకి సరైన పేరు అవుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో అప్పులు తెచ్చి ఆ రోజున ప్రభుత్వం సంక్షేమానికి ఉపయోగించింది, అభివృద్ధికి ఉపయోగించింది. ఇవాళ మీరేం చేస్తున్నారు, మీ జేబుల్లో వేసుకుంటున్నారు అన్నది వాస్తవమా కాదని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఏదో చిన్న కుట్టు విషయంలోనే మీరు స్కామ్ చేశారు అంటే మామూలుగా జనాల్ని ఏ రకంగా మీరు స్కాములు చేస్తూ జనాల మీద బతికేస్తున్నారు అన్నది తెలుసుకుంటే బాగుంటుంది. అందరూ కూడా అంటే రేషన్ ఇంటికి సప్లై చేసేటువంటి వారి యూనియన్ వారందరూ కూడా ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు మరి ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కూడా వచ్చి వారికి మద్దతు పలుకుతున్నాం. ఎందుకు మద్దతు పలుకుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీ ఇంటికే మీ రేషన్, మీ ఇంటికే మీ పెన్షన్ అనేటువంటి విధానాన్ని ఎన్నికల్లో మాటిచ్చి దాన్ని నిలబెట్టుకుని ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో ఉన్నటువంటి వారు, ఇతర కులాల్లో ఉన్న పేదవాళ్ళకి కార్పొరేషన్ ద్వారా మరి కొన్నటువంటి వెహికల్ని కొన్ని వారికి ఇచ్చి తద్వారా ప్రజలకి ఇంటికి నిత్యావసర సరుకులు అందే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి కార్యక్రమం మాటిచ్చిన విధంగా చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత మరి కొన్నటువంటి ఎండి ఆపరేటర్ కూడా వెళ్ళి వారిని అడగడం జరిగింది, మమ్మల్ని కొనసాగించాలని చెప్పి అడిగితే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట చెప్పారు. మేము IVRSL సర్వేలు చేస్తున్నాం, ఆ సర్వేల్లో మీకు 78% ప్రజలు మీ పట్ల మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల సంతృప్తిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. మళ్ళీ ఆ మాట చెప్పి ఈ రోజున మరి ఈ పేరంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కాబట్టి నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని నెలాఖరు నుంచి తీసేస్తున్నామని చెప్పారు.